ఓకే, దిలీపాచారి గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. దిలీపాచారి గారు ఏంటి మీ వ్యూ ఏంటి ఈ విషయంలో? వినబడుతుందా దిలీపాచారి గారు? దిలీపాచారి గారు కట్ అయినట్టుంది. దిలీపాచారి గారు సార్ ఒక విషయం భరత్ గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే నమస్తే, చెప్పండి దిలీపాచారి గారు. ఇప్పుడు సార్ నమస్కారం భరత్ గారు. ఈ రోజు ఒక అంశం అయితే మీ జీ తెలుగు న్యూస్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. ఎందుకనంటే ఏదైనా సంబంధ సమస్యకు సంబంధించి మీ ఛానల్లోనే ఎక్కువగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి డిబేట్ చేస్తా ఉన్నారు. అది ప్రజలకు చేరువైతుంది. దానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఏ ఇష్యూ చూసినా ప్రజలకు సంబంధించి దగ్గర సంబంధం ఉండే ఇష్యూనే మీరు టేకప్ చేస్తా ఉన్నారు. దాన్ని కూలంకషంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు డిబేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా అభినందనలు మరొకసారి. అయితే ఈ ఇష్యూలో చూడండి సార్, మీరు శరత్ గారు కొన్ని విషయాలు అంటే చాలా విషయాలు చెప్తా ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో శరత్ గారు కూడా కొద్దిగా నేను శరత్ గారితో డిఫర్ అవుతా ఉన్నా. ఎందుకంటే వారికి కొద్దిగా దీంట్లో సమాచారం కొద్దిగా వారు అప్డేట్ కానట్టుంది సార్. ఇప్పుడు టెండర్లు వేసే విషయంలో సిండికేట్ అయ్యే అవకాశం లేదు శరత్ గారు. ఇక్కడ ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది కాబట్టి 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కేవలము అప్లికేషన్ల ద్వారా. అప్లికేషన్లు అమ్ముకొని 3,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎంత దారుణానికి ఒడగట్టిందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు భరత్ గారు మీరు చెప్పిన ఇంతకుముందు 10,000 సంఖ్యలో అప్లికేషన్లు వేస్తారు. వారికి మళ్ళీ నాన్ రిఫండబుల్ ఈ 3 లక్షల రూపాయలు అని చెప్పి పోయిన గవర్నమెంట్ లో పోయిన సంవత్సరము 2 లక్షల రూపాయలు ఉండే అప్లికేషన్ ఫీజు. ఇప్పుడు 3 లక్షలకు పెంచారు. అంతకుముందు 1,00,000 రూపాయలు ఉండే, అది నాన్ రిఫండబుల్. అయినా ఎందుకు ఈ పోటీ పెరుగుతుంది అని అంటే ఇది రకంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు జూదము లాటరీ లాగానే ఇది కూడా ఒక జూద క్రీడ. దాంట్లో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా, ఆస్తులు అమ్ముకుంటున్నారా, దీంట్లో ప్రభుత్వానికే ఎక్కువ లాభం వస్తుంది. కానీ నాకు తెలిసి వ్యాపారస్తులకు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడ వ్యాపారం చేసినా గానీ సగం మంది మునిగిపోతున్నారు. అది సెకండరీ విషయం. అయితే దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి లెక్క కట్టాల్సిన అవసరం ఏముంది అండి. మనము ప్రభుత్వము 2014లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణలో 10,000 కోట్ల రూపాయలు భరత్ గారు. ఇప్పుడు 45,000 కోట్లకు చేరింది 2023-24 సంబంధించి. మొత్తం ఈ షాపుల లైసెన్స్ అన్ని రకాల ఆదాయం 45,000 కోట్లు 45,000 కోట్లకు చేరింది. శరత్ గారు చెప్పిండ్రు ఇంతకుముందు జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు సగం ఓన్లీ ఒక్క మద్యంలోనే వస్తుంది, అంతేనా? ఎస్ శరత్ గారు చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారిని అభినందించాలి, వారు గుడాంబ కంట్రోల్ చేసిందని చెప్పి. కానీ ఒకవైపు అభినందిద్దాం, కేసీఆర్ గారిని అభినందిద్దాము. 10,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం మద్యం ఆదాయం నుంచి 40,000 కేసీఆర్ గారు దిగిపోయిన సమయానికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి అదెక్కడ అభినందన చేద్దాము, ఏ విధంగా అభినందించాలనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ మధ్యలో ఒక ఎన్జిఓ సంస్థ తెలంగాణలో ఏంది ఇంత దూకుడుగా మద్యం ఆదాయం వస్తుందని చెప్పి సర్వే చేసిందండి. సామాజిక సర్వే చేసింది ఒక ఎన్జిఓ సంస్థ. దాని ద్వారా తేలిన అంశం ఏంటంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణలో 1 కోటి మంది తాగుబోతులు ఉంటారు. 1 కోటి మంది తాగితే 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 1 కోటి మంది అంటే ప్రతి నలుగురిలో ఒకరు తాగుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తాగుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ మన తెలంగాణలో. చాలా దుర్మార్గమైన విషయం భరత్ గారు. మనం ఇంకా చెప్పుకోంటూ పోతే 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది మద్యం ద్వారా. అంటే దీని ద్వారా జరిగే విపరీతమైన బిజినెస్ పరిణామం చూడండి. దీంట్లో మళ్ళా ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందాలి, షాపుల వాళ్ళు లాభం పొందాలి, చికెన్ వాళ్ళు లాభం పొందాలి, వాటర్ ప్యాకెట్ల వాళ్ళు లాభం పొందాలి, సోడా సీసాలో లాభం పొందాలి, షాప్ లో లాభం పొందాలి, ఫ్రిడ్జ్ లో లాభం పొందాలి. ఎన్ని రకాల వ్యాపారం జరుగుతుందో ఆలోచన చేయండి. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి అని చెప్పి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేము పెన్షన్లు ఇస్తున్నాం 4,000 కోట్ల రూపాయలు, లేదనుకుంటే 4,000 రూపాయలు రైతు బంధు ద్వారా 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ సర్వేలోనే నేను చెప్పిన ఇంతకుముందు ఎన్జిఓ చేసిన సర్వేలోనే తేలిన అంశం ఏంటంటే రైతులకు ఎప్పుడైతే
ప్రభుత్వం ద్వారా రైతు భరోసా నిధులు గాని రైతు బంధు నిధులు గాని జమ అయిన సందర్భంలో మద్యం విక్రయాల పరిణామం పెరుగుతా ఉంది. ఇది దేనికి సంకేతం? ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. తెలంగాణ చేత్తో పైసలు ఇస్తే ఇంకో ఈ చేత్తో తీసుకుంటారు, అంతేనా? ఈ చేత్తో తీసుకుంటారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే భరత్ గారు, దీన్ని ఒక సామాజిక దృష్టిలో చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఉద్యోగాలు రావట్లేదు. వారందరూ దాదాపుగా 60-70% యువకులు, ఈ రోజు చదువుకున్న యువకులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు తాగుడుకు అలవాటైనరు, తాగుడుకు ఒక రకంగా బానిస అయినరు. వారికి పెళ్లిళ్ళు అవుతలేవండి. నువ్వు గ్రామాల్లో చూడండి, గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు యువకులు, పెళ్లిళ్ళు అవుతలేవు, ఉద్యోగం చేసేది లేదు, తాగుతున్నాడు ఒకవైపు. ఏ విధంగా పెళ్లిళ్ళు అయితే పిల్లని ఓడిస్తాడు వానికి? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో, ఒక ప్రమాదకరమైన ఇప్పుడు తాగకపోతే పిల్లనిస్తలేరు, తాగితే పిల్లనిచ్చడం ఏం లేదు కాదండి. మీరు ఎవరు బయట మాట్లాడుకోవడానికి తాగుతా మాత్రం నువ్వు అసలు గాలివాటు కూడా లేకుంటే ఎట్లా అని ఇస్తలేరు పిల్లను. భరత్ గారు, ఇప్పుడు మనం బయటి వారి గురించి మాట్లాడుకుంటే ఇట్లా అనిపిస్తది. అదే మన కుటుంబ సభ్యుడు మన కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరు కూడా తాగుడని ఎంకరేజ్ చేయరు, తాగేవాడిని ఓకే. అరే ఆ మాత్రం సోషల్ లేకుంటే ఎట్లా అంటారు, సోషల్ లేకుంటే ఎట్లా అంటారు. నన్ను అడుగుతారు చాలా మంది, ఏంది నువ్వు ఈ మాత్రం ఢిల్లీలో గన్ని సంవత్సరాలు మాత్రం సోషల్ రోజు మీరు ఆ సర్కిల్ లోనే తిరుగుతారు, మీరు ఎందుకు తాగరు? మిమ్మల్ని ఎందుకు సోషలైట్ లైఫ్ గడపలేరని అంటారా? అడుగుతారు. అట్లానే కదా, గా మాత్రం అలవాట్లేదా తాగడం లేరండి, దాన్ని ఎంకరేజ్ ఒక నిమిషం సార్. దిలీప్ గారిని నేను ఒకసారి మా ఏరియాకి రమ్మంటా, మాదాపూర్ ఏరియాకి. ఇది మాది హాస్టల్ గల్లీ అంటారు, ఇక్కడ అన్ని హాస్టల్స్, మా ఇంటి చుట్టుపక్కల అన్ని హాస్టల్సే ఉంటాయి. ఆయనను ఒకసారి శనివారం సాయంత్రం గాని, శుక్రవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం వస్తే అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా రూఫ్ల మీద కూర్చొని మద్యపానం చేస్తున్న తీరు చూస్తే, నేను చెప్పిన అంశం అదేనండి. తెలంగాణలో యువత తల్లిదండ్రులకు కంట్రోల్ లేదు అని చెప్తున్నా నేను. మరి మీరు పార్టీ మేనిఫెస్టోలో చెప్పండి ఏమని, మద్యపాన నిషేధం అమలు చేస్తాం, మేము మద్యపానాన్ని ఎంకరేజ్ చేయము, మేము మా ప్రభుత్వంలోకి వస్తాం, రేపటి ఎన్నికల ప్రణాళిక కోటి మంది తాగితే మేనిఫెస్టోలో అట్లా పెడితే ఓట్లు రావు కదా, తాగే వాళ్ళ ఓట్లు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చీప్ లిక్కర్ కాదు బ్రాండ్స్ ఇస్తా అంటే అధికారంలోకి రావడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఎంఆర్పీకి మధ్య బ్రాండ్స్ గురించి ఫైల్ అవుతుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మంచి బ్రాండ్ మద్యం దొరకదని అక్కడ ఓట్లేసే సందర్భం ఉంది. అట్లా వీళ్ళు హామీ ఇచ్చారనుకోండి మేనిఫెస్టోలో, మేము వస్తే మద్యపాన నిషేధం అంటే కోటి మంది ఓటేరుగా. ఆల్రెడీ బీజేపీకి మైనారిటీలు ఓటేరు, ఇప్పుడు వాళ్ళ హామీ ఇస్తే ఇంకా మద్యం దాగే వాళ్ళు కూడా ఓటేరు. -20తో వాళ్ళు రెడీ ఉంటారు, ముస్లిం క్రిస్టియన్ -20తో ఉంటారు. మళ్ళీ ఈ కోటి మందిని తీసేస్తే ఎట్లా ఉంటది? నేను ఒక విషయం చెప్తా. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల లోపల, ఎలక్షన్ మేనిఫెస్టో లోపల చాలా కేటగారికల్ గా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఏమని అంటే, మేము బెల్ట్ షాపులను నిరోధిస్తాము, మేము మద్యం నియంత్రిస్తాము, మద్యం విక్రయాలను నియంత్రిస్తామని చెప్పారు. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన, మీరు ఇంతకుముందు మెన్షన్ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు, మా దగ్గర 4 గంటల మద్యం విక్రయాలే ఉండాలి, బెల్ట్ షాపులు ఉండొద్దు అని అంటే, లేదు అని ప్రభుత్వ పెద్దలే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రం మొత్తం ఒకటే విధానం ఉంటది, మునుగోడులో ప్రత్యేకమైన విధానం ఉండదు అని చెప్పి ఆయననే వ్యతిరేకిస్తుంది ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ఆయన ఏమంటాడంటే, నేను అడిగాను ఆయన, మేము మేనిఫెస్టోలో పెట్టింది చెప్తున్నా, నేను ఇంప్లిమెంట్ చేస్తా, అది మేనిఫెస్టోలో మద్య నియంత్రణ కాబట్టి నేను చెప్పాను. అదే నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా ముట్టుకుంటలేదు, ఏ అంశాన్ని కూడా అమలు చేస్తలేదు. వారికి రాబడే ముఖ్యము, ప్రజల మానపానాలు ముఖ్యం కావు, ప్రజల ఆస్తు. అరే గ్రామీణ ప్రాంతాల్లో మనం చెప్పుకోవద్దు భరత్ గారు, మహిళలు ఎంతమంది వీడియోలు అవుతున్నారండి. చాలా మంది తావుడుకు బానిసై అర్ధాంతరంగా కొన్ని నేను చెప్పదు కానీ కొన్ని కమ్యూనిటీల్లో యావరేజ్ ఏజ్ 30-35 సంవత్సరాలు ఉంది. అవును, కొన్ని కమ్యూనిటీస్
ఒడిగడతా ఉన్నారు. ఇంకొక యావరేజ్ లైఫ్ స్పాన్. అదే సార్ ఒక్క విషయం సార్, ఎంతసేపు తాగుబోతు అది ఇది అంటున్నారు కానీ క్రైమ్ రేటు కూడా చాలా పెరుగుతుంది. ప్రభుత్వం గనక ఒకవేళ ఒక పద్ధతి ప్రకారం గనక ఈ లిక్కర్ వ్యాపారాన్ని నడిపితే క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది. ఈ మానభంగాలు, ఈ వ్యవహారాలు ఇవి కూడా తగ్గుతాయి. కానీ ప్రభుత్వానికి ఆదాయం మీద ఉన్న ఆలోచన ఈ రకమైనటువంటి సామాజిక స్పృహ మీద గానీ పబ్లిక్ హెల్త్ మీద గానీ లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని నిందించట్లేదు కానీ చాలా ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే ఒకటి లిక్కర్ ద్వారా ఎప్పుడైనా షాపుల ఆదాయం, లిక్కర్ తాగుడు ఆదాయం, మీరు అన్నట్టు ఏంటంటే లిక్కర్ తర్వాత సోడా ఆదాయం, తర్వాత స్నాక్స్, చిప్స్, ఇవన్నీ మళ్ళీ జిఎస్టీలు ఇవన్నీ సేల్స్ అయితే దాని తర్వాత మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే అదొక ఆదాయం చలాను. ఇప్పుడు ఏ మీడియా కూడా అప్పుడున్న ప్రభుత్వం చేసేటువంటి అనాలోచితమైన చర్యల మీదనే మాట్లాడుతుంది. అంతేగాని గత ప్రభుత్వం గురించి తేపుకోసారి మాట్లాడి మేము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పుకోవడం మన ఉద్దేశం కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధానాలను అవలంబిస్తుంది, ఏ రకంగా ప్రజారోగ్యాన్ని కాపాడుతుంది, ఏ రకంగా ప్రజాహితంగా పనిచేస్తుంది, డబ్బుల కోసమని థర్డ్ క్లాస్ వ్యవహారాలు ఏది చేయట్లేదు. ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనా మీరు ఆయన గురించి గొప్పగా మాట్లాడు. ఆయన గురించే ఆయన ఉత్తదే మాట మాట్లాడతాడు. ఆయన ఎవడండి లిక్కర్ షాప్ లో ఎప్పుడు ఆయన వల్ల ఏం సమస్య వచ్చింది అంటే మిగతా చోట్ల భయపడ్డారు. అంటే మిగతా చోట్ల కూడా ఎక్కడ టెండర్ వేయనివారో, రెవెన్యూ ఆదాయం ఎక్కడ తగ్గుతుందని భయపడి వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లా నడవదు. నేను మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా మాట్లాడితే అన్ని చోట్ల అట్లే అయితే ప్రాబ్లం అయితే మాట్లాడు సార్. ఎమ్మెల్యేల అనుచరులే లిక్కర్ కాంట్రాక్టర్ సార్. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. వీళ్ళెవరో కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడ్డాళ్ళు కాదు. ప్రతి చోట ప్రతి వ్యవహారంలో కాంట్రాక్ట్ల మీద ఎమ్మెల్యే కనుసన్నలలోనే వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఒక గ్యాంగ్ ఇది. ఓకే ఓకే మంత్రి గారు చెప్పండి. శరత్ గారు నేనేమంటున్నానంటే శరత్ గారు చెప్పే అంశాలన్నింటి పైన నేను ఏకీభవిస్తున్నా. కాకపోతే విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలండి. మీరు దశల వారీగా సమయం పెంచండి, తగ్గియండి మహాప్రభు అని అంటే హైదరాబాద్ లో జంట నగరాల్లో సమయం పెంచిర్రు. 11 గంటల దాకా మద్యం షాప్ లో ఓపెనింగ్ టైం పెట్టిర్రు. అరే ఎట్లా నియంత్రిస్తారండి? ప్రతి గ్రామంలో ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారండి. బెల్ట్ షాపులను నియంత్రిస్తే దాదాపు 50% మద్యం విక్రయాలు తగ్గిపోతాయండి. మండలంలో ఒక షాప్ ఉంటది, మండలంలో ఒక షాపు 2 షాపులు ఉంటాయి, కానీ గ్రామాల్లో 10 షాపులు ఉంటాయండి బెల్ట్ షాపులు. ఏ విధంగా కంట్రోల్ అవుతుందండి? అరే కులానికో బెల్ట్ షాప్ పెట్టుకొని కూర్చున్నారండి ఊర్లల్లో. ఆశ్చర్యం. బెల్ట్ షాపులు కులానికో బెల్ట్ షాప్ పెట్టుకొని గ్రామాల్లో ఈ రోజు మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటే ఏ విధంగా మద్యం విక్రయాలు తగ్గుతాయండి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. కనీసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు దానిపైన కట్టుబడాలి. బెల్ట్ షాపులను నియంత్రించాలి, మద్యం విక్రయాలను నియంత్రించాలి, టైమింగ్స్ తక్కువ చేయాలి. దీని ద్వారానే మద్యం విక్రయాలు తగ్గుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రకంగా తగ్గడానికి అవకాశమే లేదు. అది సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా కష్టం అండి. ఈ మద్యం అనే మహమ్మారి విషయం ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రించాల్సిందే. దాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తేనే అయితే తప్ప ఇంకో రకంగా కాదు అని చెప్పి మేము బరాబర్ చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏం చెప్తున్నాం అంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. మద్యం విక్రయాల పైన నియంత్రణ విధిస్తాము, బెల్ట్ షాపులను నియంత్రిస్తాము. ఖచ్చితంగా ఈ విషయంలో మేము పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాం. సో చూద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు.